దిగిరాన్ని ప్రభుత్వాన్ని దింపుతాం, దిగిరాన్ని ప్రభుత్వాన్ని, దిగిరాన్ని ప్రభుత్వాన్ని, దిగిరాన్ని ప్రభుత్వాన్ని, దిగిరాన్ని ప్రభుత్వాన్ని, దిగిరాన్ని ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు, ప్రాణాలు అర్పించింది విద్యార్థులు. మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫర్దర్ చదువులకు పోలేక, ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అప్లై చేయలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, కొత్త ప్రభుత్వం కదా, మేము కామున్నాం, మేమన్నా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతాడు. ఇక్కడ ఏమి రాజకీయం లేదు. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి. ఇది రాజకీయం అవుతుందా? ఎవరైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. అమరవీర స్తూపం దగ్గర వచ్చి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా బి ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే అది రాజకీయం అవుతా? 12,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటుంది? కరెంట్ బిల్ ఎట్లా కడతారు? ఇవాళ కాలేజీలు బంద్ అయినాయి. మా పిల్లలందరూ కూడా ఇంకా 10 రోజులు అయితే చదువు మర్చిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? బిల్లులు చెల్లించడానికి జూన్లో కమిటీ వేసిర్రు 3 మంత్రులు, మరి ఫైనాన్స్ సెక్రటరీ, 3 మంత్రులు చేయండి, మళ్ళీ ఒక కమిటీ వేసిర్రు. ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం తీర్చని కమిటీ ఇవాళ కోదండరాం కమిటీ తీరుస్తుందా? కోదండరాం గారు ఫైనాన్స్ మినిస్టరా? లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినరా? ఆయన ఓకే అన్నానికే బిల్లు ఇవ్వమని, ఆయన ఓకే అన్నానికే టోకన్ ఇవ్వమని చెప్పిండ్రా? చెప్పండి. టోకన్లు ఇవ్వడానికి కమిటీ ఏమైంది? టోకన్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్లు కూడా మరి కమిటీ వేసిండ్రా? ఎవరెవరికి ఏం బిల్లు చెల్లించాలో కమిటీ వేసిండ్రా? మీ కాంట్రాక్టర్లకు కమిటీ లేదు, కానీ మా విద్యార్థులు ఇచ్చే ఫీజు రియంబర్స్ కమిటీయా? టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్ ఇవ్వడానికి 1 సెకండ్లో బటన్ ఒత్తితే అక్కడ టోకన్ పాస్ అయిపోతుంది బ్యాంకులో. అలాంటి సిస్టమ్ ఉంది. అలాంటి సిస్టానికి మళ్ళీ మీరు టోకన్లను పాస్ చేయడానికి కమిటీ వేస్తారా? అంటే మంత్రులే ఏం చేయండి, మంత్రులు మీకు అంది వీళ్ళు ఏం చేస్తారా? ముఖ్యమంత్రి పోయాలి కదా, మంత్రులు చేయలేరు, మీకు చేత కాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేసుకొని మాట్లాడాలి కదా. మా విద్యార్థి సంఘాలను పిలుచుకొని చెప్పాలి కదా ఇప్పుడు ఇస్తారని. వెంటనే కమిటీలు కాదు, ఇక్కడ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. 4 లక్షల మంది ఉద్యోగులు, ప్రైవేట్ కళాశాల పనిచేసే వాళ్ళకు 9 నెలల నుంచి కిరాయి కట్టలేక, వాళ్ళ పిల్లలను చదివించలేక, పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టలేక తన్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా సగం మంది, 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 4 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలే జీతాలు ఇచ్చి బతికిస్తూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో చదువుకునే కాలేజీలు ఇక్కడనే కాలేజీలు పెట్టిన మా వాళ్ళు వచ్చి, మరి ఎట్లా బతకాలి? కాలేజీ యజమాని ఎట్లా బతకాలి? మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా కావాలి? మీరు 2 రోజులలో చెల్లించకుంటే రేపు మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడదాం. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తాం. రేపు ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తాం. వెంటనే మీరు బిల్లులు చెల్లించకుండా కమిటీల పేరు మీద కాలయాపన చేస్తే ఊరుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మేము కలుస్తాం. ఇది పద్ధతేనా అని, దీనికి ఒక కమిటీ వేయడం సిగ్గుచేట కాదా అని అడుగుతాం. మేము దీనిలో రాజకీయం ఏం లేదు. ఎవరైనా రాజకీయం అంటే అది తెలివి తక్కువ పని. 12,50,000 మంది ఇలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వేరే దేశంలో అయితే వెంటాడతారు, తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి,
విద్యార్థులు అనుకుంటే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిర్రో అప్పుడే తెలంగాణ వచ్చింది. వెంటనే చెల్లించాలి, కమిటీల పేరు కావాలి, తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి, చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానంతో మాట్లాడాలి. ఇక వారం రోజులు అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు? ఇక విద్యార్థులు అందరూ కలిస్తే 12,50,000 మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరియట్కి వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా చెప్పండి? చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు, కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి. రైతుల వ్యవసాయం మొత్తం అగమ్య గోచరం అవుతా ఉంది. కానీ మీరు ఏం చేసినా ఏం ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని దీన్ని సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులని ఒక్కరిని కూడా నిలబెట్టకుండా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, మరి మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో, మా కృష్ణన్న కానీ, మా గుజ్జకృష్ణ ఆధ్వర్యం కానీ, మా మిగతా నాయకులు కానీ ప్రజల గురించి ఆర్నిషాలు కొట్లాడే వాళ్ళు, తన జీవితాలనే త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం. మేము ఆ కొట్లాడింది ఈ పిల్లల గురించే. కనీసం పోయిన జీవితాలన్నీ పోయినాయి, భవిష్యత్ జీవితాలన్నా బాగుండాలని మేము అందరం కూడా కొట్లాడడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులను ఆగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని హెచ్చరిస్తూ వెంటనే ఆ టోకన్లు ఇష్యూ చేయాలి. మిగతా బిల్లులు ఎప్పుడు ఇస్తారో యజమానులతో మాట్లాడి భవిష్యత్తులో ఒక్క రోజు కూడా కాలేజీల వల్ల బంద్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణ, అధ్యక్షులు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు శ్రీనన్న గారి నేతృత్వంలో ఈరోజు గన్ పార్క్ వద్ద నిరసన తెలపడం జరుగుతుంది. ఈరోజు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు గాలిలో దీపంగా మారాయి. ఈరోజు విద్యార్థులు, ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు, చదువుకోవాల్సిన విద్యార్థులు గన్ పార్క్ వద్దకు వచ్చి ఈరోజు మాకు ఫీజులో బకాయిలు ఇవ్వండి, మా తల్లిదండ్రులు కట్టలేకపోతా ఉన్నారు, మా కాలేజీలు ఫీజులు కట్టండి అని చెప్పి వేధిస్తూ ఉన్నారు, మా చదువు ఆగమవుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఏమన్నది? అందరికీ విద్యార్థులకు అందరికీ స్కూటీలు ఇస్తాను. మీ స్కూటీలు ఇచ్చి పక్కన పెట్టుండి, కానీ మా బకాయిలు ఇవ్వండి. రోజు రోజుకి బకాయిలు పెరిగిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వండి అని చెప్పి మేము ఎక్కడిదక్కడ నిరసన తెలుపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోగా కమిటీలు వేస్తూ ఉంటుంది. కమిటీలు మాకెందుకు? కమిటీలు వేసేది ఉంటే మీ కాంట్రాక్టర్ల బిల్లుల మీద కమిటీలు వేసుకోండి, కానీ మా విద్యార్థుల ఫీజుల బకాయిల మీద కమిటీలు మాకెందుకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యం లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉన్నాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. విద్యపై పర్యవేక్షణ లేక ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం ఆగమయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలందరూ మాకు బకాయిలు ఇవ్వండి, మేము నడపలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, రెంట్లు కట్టలేకపోతున్నాం అని అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులా? ఇదేనా మీరు చేసే బ్లాక్మెయిల్ దందాలు? ఇవేనా మీరు చేసే బ్లాక్మెయిల్ చర్యలు? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. తక్షణమే మా పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ తెచ్చిన వీరుడు శ్రీనన్న గారి నేతృత్వంలో రేపో మాపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ బిల్లులు ఆపాలి, కాలేజ్ బిల్లులు ఇవ్వాలి, కాంట్రాక్టర్ బిల్లులు ఆపాలి, కాలేజ్ బిల్లులు ఇవ్వాలి, కాంట్రాక్టర్ బిల్లులు ఆపాలి, కాలేజ్ బిల్లులు ఇవ్వాలి. We want justice. We want scholarships. We want scholarships. We want scholarships. We want scholarships. నమస్తే, వెల్కమ్ టు BC7. ఇక్కడైతే బీసీ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడైతే గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. చూడమ్మా, 12,50,000 మంది విద్యార్థులు, దాదాపు 12 కోట్ల బకాయిలు, వారం 4 రోజులు అయింది కాలేజీలు బంద్ అయ్యి. బిల్లులు ఆపిన టోకన్లు ఇచ్చిన ఇష్యూ ఏమంటే దానికి ఒక కమిటీ వేసింది. అంతకుముందు కొట్లాడితే ఇంకో కమిటీ వేసారు. మంత్రులు చేయని కమిటీ ఇప్పుడు ఇంకో కమిటీ వేసారు. అంటే మంత్రులు ఏం చేయండి,
వీళ్ళు చేస్తారా అంటే ఉట్టిగా కాంట్రాక్టర్లకు బిల్లు ఇస్తారు కానీ వీళ్ళకి ఇస్తలేదు. ఎక్సైజ్ అప్లికేషన్లు అంతే 300 కోట్లు వచ్చినాయి, మరి ఎక్కడో ఈ పైసలు ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించకుండా వీళ్ళ కాలేజీలు ఓపెన్ చేపించకుండా చేస్తే ఖచ్చితంగా ముట్టడి జరుగుతుంది. సెక్రటరీ దిగ్బంధం అయితే మీరు బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా ఇక్కడ ధర్నాలు చేయడం, అలాగే మీరు మీటింగ్స్ లలో పాల్గొని తర్వాత సూచనలు చేయడం అలాంటివన్నీ చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున విద్యార్థుల పక్షాన ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరు రావాల్సిందే. అందరం కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ వీళ్ళ గురించి. వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటే మేము ఊరుకోం. ఇవాళ బతుకు తెరువు లేకుండా హైదరాబాద్లో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేవి, అన్ని బంద్ అయిపోయినాయి. పిల్లల జీవితాలతో చిలగాటమాడితే బాగుంటుంది. పోయినల్లో పోయినాయి, జీవితాలు పోయినాయి. ఉన్నోళ్ళ కన్నా వీళ్ళకన్నా బాగుండాలి. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం లేదు, డిగ్రీ పీజీ చదివినా కూడా కష్టంగా ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి. ఇంకా వీళ్ళు చదివే కష్టం అంటే ఎట్లయితుంది? వాళ్ళు ఏమైపోవాలి? పేద ఇంటి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన ఊర్ల నుంచి వచ్చింటారు, ఎక్కడి నుంచి వచ్చింటారు. ఇక్కడ హైదరాబాద్ అంటే బతుకు తెరలేదు, ఇక్కడ చదువు లేదు, బతుకు తెరలేదు అంటే ఎట్లా బతుకుతాం? కనుక ఖచ్చితంగా వీళ్ళ పక్షాన ఉంటాం, కొట్లాడతాం, సెక్రటరీ ముట్టడి చేస్తాం, వెంటనే మెడల్ వంచి బకాయిలను చెల్లించినట్టు చేస్తాం. సో ఇక్కడే ధర్నా చేయడానికి విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి. हमारे डिमांड्स जो भी है जो स्कॉलरशिप दीजिए हमारे को, स्कूल्स को फंड देना है, स्कॉलरशिप हम लोग भी, हमारे माँ बाप भी मेहनत करते हैं, घर का किराया बनना है, हर चीज़ करना रहता है। स्कॉलरशिप के डिपेंड पे रह के हम लोग कॉलेज में एडमिशन्स लिए, हमारे सर्टिफिकेट्स देना है। This scholarship होना, we don't want committee, we want scholarships.